మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. ప్రియులరా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోబోయేటువంటి అంశం నాకు నువ్వే కావాలి అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కనుక చెబుతున్నటువంటి ఈ మాటలు ప్రతి వారు కూడా ఆసక్తి కలిగి విందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఒక మాట చదువుకొని మనం సంగతిలోనికి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 25వ వచనం ఒకసారి చదివి వినిపించండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. చాలండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. నీవు నాకు ఉండగా లోకము లేనిది ఏదియు నాకు అక్కరలేదు. ఆకాశమందు నీవు నాకున్నావు, నాకు అదే చాలు. ఆకాశమందున్నవే నాకు అవసరం. ఈ లోకమందున్నవి నాకు ఏది కూడా అక్కరలేదు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమందు ఎవరున్నారు? నీవు నాకు ఉండగా అన్నాడు. ఆకాశమందున్నది ఎవరు? దేవుడున్నాడు. మా దేవుడు ఆకాశమందున్నాడు అని 115వ కీర్తనలో వ్రాయబడింది. దేవుడు ఆకాశమందున్నాడు. ఆకాశాన్ని సింహాసనంగా ఆయన చేసుకొని కూర్చొని ఉన్నాడు. ఇదే భూమి ఆయనకు పాదపీఠం అని కూడా బైబిల్ చెబుతోంది. అంతటి మహాదేవుడు మనకుంటే చాలు. అందుకే ఆయన అంటున్నాడు, నీవు నాకుండగా ఈ లోకములోనిది నాకేది అక్కరలేదు. అయ్యా, దేవుడు కావాలంటున్నా కదా, నీకు దేవుడు కావాలా? ఇదిగో ఈ బిల్డింగ్ ఇచ్చేస్తాను. ఆయన వద్దు అంటే ఇది నీకు కావాలా అని అడిగితే ఆ భక్తుడు అంటాడు, నాకు ఈ బిల్డింగ్ అవసరం లేదు, నాకు దేవుడే కావాలి. సరే, నీకు దేవుడు కావాలా? ఆయన కాదనుకుంటే ₹1,00,00,000 ఇదిగో నీకు ఇస్తున్నాను, ఆయన వద్దు అని తీసుకుని వెళ్ళిపో అని ఆ భక్తుడిని అడిగితే, నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు, ఈ లోకములోనిది నాకేది అక్కరలేదు, నాకు నువ్వే కావాలి అని చెబుతాడు ఈ భక్తుడు. ఈ లోకమంతా నీకు అప్పగిస్తున్నాను, ఏలుబడి చేసుకో, కానీ దేవుడు వద్దను అని ఒక మాట అడిగితే ఆ భక్తుడిని అంటాడు, నాకు ఈ లోకంలోది ఏది అక్కర్లేదు, మరి ఏం కావాలి నీకు? ఆకాశమందు నువ్వు నాకున్నావు దేవా, నాకు నువ్వు చాలు, నాకు నువ్వే కావాలి, మరి ఇంకేది కూడా నాకు అక్కరలేదు. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవలసిన పాఠం, యేసయ్య మనకు ఉంటే చాలు. మనల్ని పాడతాం, చాలామంది పాడతారు, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య, నీ వెంటే నేను ఉంటాను యేసయ్య, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎంత అద్భుతమైనటువంటి పాట అది కదా. కానీ అది నోటితో పాడటం మాత్రమే కాదు, అలా జీవించగలిగాడు ఈ భక్తుడు. ఎవరు ఈ భక్తుడు? ఆసాపు అనే భక్తుడు. ఈ ఆసాపు అనేటువంటి ఈ భక్తుడు 12 కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు రాశాడు? 12 కీర్తనలు రాశాడు. 50వ కీర్తన రాసింది ఆసాపే. 73వ కీర్తన నుండి 83వ కీర్తన వరకు ఆ 11 కీర్తనలు కూడా రాసింది ఆసాపే. 73 నుండి 83 వరకు 11, 50వ కీర్తనతో కలిపి 12 కీర్తనలు ఈ ఆసాపు రాశాడు. ఆసాపు అనేటువంటి ఈ భక్తుడు తన నోటితో చెబుతూ, అతడు రాసుకున్న కీర్తనలో చెబుతున్నాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. ఆ మాట మనము చెప్పగలగాలి. ఆ మాట మనము చెప్పగలగాలి.
అయ్యా, ఆదివారపు ఆరాధన కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదు. ఆదివారపు ఆరాధన కంటే ఈరోజు వచ్చే నాకు కూలి ఎక్కువ కాదు. నీ సన్నిధుల్లో గడుపుట కంటే ఈ భూమి మీద నాకేది అక్కరలేదు. అది బంధువుల పెళ్ళైనా, అది స్నేహితుల పెళ్ళైనా, అది మనకు కావలసిన వారైనా, దగ్గర వారైనా, దూరపు వారైనా, అది ఏదైనప్పటికీ కూడా నాకు ముందు కావలసింది ఏమిటి? నువ్వే అనే స్థితిలో మనం కూడా ఎదగగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆసాపులు 3 ఉన్నారు బైబిల్లో. ఆసాపులు 3 ఆసాపులు ఉన్నారు. ఒక అతను రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో ఉంటాడు. యోవాహు తండ్రి ఆసాపు అతను. మరొక అతను ఎవరంటే రాజుగారి అడవి మీద కాపలాదారుడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఉంటాడు. రాజుగారి అడవి మీద కాపలాదారుడు. రాజుగారికి కావలసిన దోలాలు, రాజుగారికి కావలసిన అడవికి సంబంధించిన కట్టెలు, సామాగ్రి, వస్తువులన్నీ కూడా సమకూర్చగలిగిన వాడు మరొక ఆసాపు. ఇప్పుడు ఈ కీర్తనలు 12 కీర్తనలు రాసినటువంటి ఆసాపు ఎవరు అంటే దావీదు గారితో ఉండేటువంటి వ్యక్తి. ఇతను మంచి గాయకుడు, మంచి రచయిత, చక్కగా పాడతాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు, దేవుణ్ణి స్తోత్రిస్తాడు. దేవాది దేవుని మందసం దావీదు తీసుకొచ్చేటప్పుడు ప్రధాన గాయకుడిగా సంగీతాన్ని వాయిస్తూ పాటలు పాడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఈ ఆసాపు. యాసాపు జీవితమంతా కూడా దేవుని పాటలను రాస్తూ, దేవుని పాటలను గానం చేస్తూ, దేవుని సన్నిధిలో అలా కొనసాగుతూ జీవించినటువంటి భక్తుడు ఈ ఆసాపు. యాసాపు కీర్తనలు మీరు చదవండి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేస్తాడు దేవుని గురించినటువంటి సంగతులు. చాలా గొప్ప సంగతులు యాసాపు తన జీవితంలో కొనసాగిస్తూ ఉంటాడు. అయితే దేవుణ్ణి బాగా ఎరిగినవాడు, దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నవాడు, దేవుని కంటే నాకు ఎక్కువేది కాదనుకునేటువంటి యాసాపు తన భక్తిని కాపాడుకుంటున్నాడు, హృదయాన్ని పవిత్రపరుచుకున్నాడు. ఏ పరిస్థితుల్లో కూడా దేవునికి నేను దూరం అవ్వకూడదని ఒక తీర్మానం చేసుకున్నాడు, దేవుని కోసం సాగుతున్నాడు. అంత భక్తిగా కొనసాగుతున్నప్పుడు ఆసాపు జీవితంలో కొన్ని సందర్భాలు ఎదురవుతూ వచ్చాయి. ఆసాపుకి కొన్ని సందర్భాల్లో తినడానికి ఆహారం కూడా లేదు. అదే ఆసాపుకి కొన్ని సందర్భాల్లో రోగాలు వచ్చాయి. అదే ఆసాపుకి కొన్ని సందర్భాల్లో బలహీనతలు వచ్చాయి. ఉండడానికి సరైన నివాసం కూడా లేని పరిస్థితి వచ్చింది. ఏంటి నాకు ఈ పరిస్థితి? హృదయపూర్వకంగా నేను ప్రేమించింది ఎవరిని? దేవుణ్ణి ప్రేమించాను కదా, మరి ఇది నాకెందుకు? నాకు ఈ సమస్యలు ఏమిటి? నేను ఎలా ఉన్నానేమిటి? దేవుణ్ణి ప్రేమిస్తే ఇన్ని ఇబ్బందులు వస్తాయా? అరే, ఆయన కోసమే బ్రతుకుతుంటే నాకు ఇదేమిటి అని ఒక ఆలోచన వచ్చింది. సరే, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉందో. ప్రభువుని అంగీకరించి ఆయన మాట ప్రకారం నడుస్తున్న నేనే ఎలా ఉంటే, మరి దేవుణ్ణి అంగీకరించిన వారి స్థితి ఎలా ఉందో చూద్దామని అలా దేవుణ్ణి ఎరగని అన్యుల ప్రాంతానికి వెళ్ళాడు. ఓ రోజున వారి గృహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వారికి పశువులు, పంట, ధన సమృద్ధి, వారి వస్త్రాలు, వారి వాహనాలు, వారి స్థితి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అసలు దేవుడన్న పదమే వారి నోట లేదు. సత్య దేవుడు ఎవరో వారికి తెలియదు. కానీ వారి స్థితి చూస్తే ఎంత అద్భుతంగా ఉందో. ఏ బాధ లేనట్టుగా వారు ఆనందంతో, సంతోషంతో తొలతూగుతున్నారు, ధన సమృద్ధితో ఉన్నారు. వెనక్కి తిరిగి వచ్చాడు ఆసాపు. మరలా ఆయనకి ఇంకెవరున్నారు దిక్కు? యేసే. దేవుడే గనక దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఏంటయ్యా ఈ పరిస్థితి? అరే, నిన్ను ఎరగని వాళ్ళేమో ఎంత స్థాయిలో ఉన్నారు, కూర్చొని తిన్నా తిరగనంత ఆస్తి వాళ్ళకు ఉందే, వాళ్ళకి అంత వస్త్రాలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, వారికి కావలసిన ధన సమృద్ధి ఉంది. మరి ఇదేమిటయ్యా, నిన్ను నమ్మాను కదా, నేను నిన్నే ఆరాధిస్తున్నాను, నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే పూజిస్తున్నాను, నువ్వు తప్ప నాకు ఎవరు లేరని నేను నా జీవితంలో నేను భావిస్తుంటే నాకేమిటిది? నేను చేసేది కరెక్ట్ కాదు, నేను చేసేది రైట్ కాదు, దేవుని మీద ఆధారపడటం కరెక్ట్ కాదు, తప్పే అయి ఉంటుంది. దేవుని మీద ఆధారపడకూడదేమో.
అసలు నేను నడిచేటువంటి ఈ దారి సరైనదేనా? అసలు ఈ భక్తి అని అంటావా? నేనేదో మార్గం తప్పి తిరుగుతున్నాను అనుకుంటా, ఎక్కడో లోపం ఉంది అని బాధపడుతున్నాడు. అని నేను నిశ్చయముగా కాలు జారే చోటునే ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు. 2వ వచనంలో చెబుతాడన్నమాట. 73వ కీర్తన 73వ కీర్తన ఏమండి 2వ వచనం చూడండి. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమయ్యాను. అయిపోయింది నా పని అనుకుంటున్నాడు. అందరూ సరైన స్థితిలోనే ఉన్నారు, ఇటు తిరిగి నేనే దేవుడు 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 అనకుండా తిరుగుతున్నాను, భక్తి అనకుండా తిరుగుతున్నాను. దేవుడు తప్ప నాకేదీ లేదనుకున్నాను, ఆయన్నే గొప్ప అనుకున్నాను. తీరా చూడకపోతే నా పరిస్థితి ఎలా ఉంది? అన్యుల పరిస్థితి చూస్తే అద్భుతంగా ఉంది. దేవుని పేరు ఎరగని ప్రజలు చాలా అద్భుతంగా బ్రతుకుతున్నారు. నేను నిలబడిన స్థలం సరైంది కాదు, నా కాలు జారిపోతుంది, పడిపోయే స్థితిలోనే నేనున్నాను, నా అడుగులు జార సిద్ధమయ్యను అని భక్తుడు వాపోతున్నట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ రోజున మనం గమనించాలి. నమ్మిన తర్వాత ప్రభువుని, మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో ఎదుగుతూ, దేవుణ్ణే నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన సన్నిధిలో స్థిరపడి, యేసయ్య నువ్వు నాకు ఆధారమని దేవుని మీద ఆధారపడిన తరువాత క్రైస్తవ జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందిని చూసి నాకు ఈ క్రైస్తవ్యం వద్దు, నాకు యేసు ప్రభు వద్దు, నాకు ఈ ప్రార్థన వద్దు అని దూరమైపోయే సహోదరులు చాలామంది ఉన్నారు. ఆసాపులాగా చాలామంది నా అడుగు జార సిద్ధమైపోతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉండుంటారు. ఈ బాధలు నాకు వద్దు, ఈ హింసలు వద్దు, ఈ సమస్యలు వద్దు, ఈ రోగాలు ఏమిటి, లోకంలో ఉన్నప్పుడే నా జీవితం బాగుంది, లోకంలో ఉన్నప్పుడే ఆర్థిక పరిస్థితి బాగుంది, లోకంలో ఉన్నప్పుడే నా స్థితి ఎంతో గొప్పగా ఉంది. కానీ తీరా చూడకపోతే ప్రభువా నిన్ను నమ్మిన తర్వాత ఎలా అయిపోయింది ఏంటి నా పరిస్థితి అని చాలామంది భావించవచ్చు. కానీ బైబిల్ గ్రంథం చెబుతోంది, అది తప్పుకుందాం చూడు. కానీ బైబిల్ గ్రంథం చెబుతోంది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు అతడు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే క్రైస్తవుడు అయితే ఏమొస్తుంది? బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. యేసయ్య దగ్గరకు వస్తే ఇవన్నీ పోతాయని అబద్ధాలు చెబుతున్నారు జనం. అక్కడికి వస్తే ఇవన్నీ మీకు తొలగిపోతాయి రండి అని చెబుతున్నారు. కానీ మనం అనేక శ్రమలు అనుభవించి పరలోకము చేరాలి అంటుంది బైబిల్ గ్రంథం. కాబట్టి యేసును నమ్మితే శ్రమలు రావు, నాకు ఏ ఆపద లేదు అని చెబుతున్నారు అంటే వాళ్ళు అబద్ధికులను మనం గుర్తుపట్టాలి. భూమి మీద ఆపద రాకుండా ఏ మానవుడు ఉండడు. ఆశాపు స్థితి ఏమిటి అంటే నా పని అయిపోయింది అనుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. హృదయపూర్వకంగా నేను ఉండటం, నా హృదయం యథార్థంగా ఉండటం అంత నిష్ప్రయోజనమే అని బాధపడుతున్నాడు. బాధపడుతున్నప్పుడు దేవుడు అతనికి ఒక దృశ్యాన్ని చూపించాడు. ఆసాపు ఓ రాత్రి పడుకొని కలగన్నాడట. కలలో ఇతడేమో నేల మీద నిలబడ్డాడు, మిగిలిన వాళ్ళందరూ ఎత్తైన పర్వతం మీద ఉన్నారు, శిఖరం మీద ఉన్నారు. నా స్థితి ఏమో ఎక్కడుంది, వాళ్ళు చూడు ఎక్కడో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అని బాధపడుతుంటే ఈయన చూస్తూ ఉండగానే వారి కాలు జారి క్రింద పడిపోవటం గమనించాడు. జారి ఎంతో ఉన్నతమైన స్థితిలోంచి నేలను పడిపోయారు, పాతాళానికి వెళ్ళిపోయారు. కానీ ఇతడు జారటానికి అవకాశం ఉందా అంటే లేదు. నిశ్చయముగా నా పాదము నిలబడే చోటునే, కాలు జారని చోటునే, స్థిరమైన చోటునే, బండ మీద నన్ను నువ్వు నిలవబెట్టావు అని గుర్తుపట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ లోక ప్రజలు ఆస్తిని చూసుకొని, అంతస్తులను చూసుకొని దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు, ఏమీ లేదు అని మాట్లాడవచ్చు. వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి, వారికి ఉన్న వ్యాపార అభివృద్ధిని బట్టి, వారు చేస్తున్న
చేతి పనులను బట్టి, వారి రాబడిని బట్టి, జనబలం, ధనబలం, రాజకీయ బలం, ఉన్న ఆరోగ్య బలం, వీటన్నిటిని బట్టి దేవుణ్ణి తృణీకరిస్తూ ఇవే మాకు కావాలి, దేవుడు మాకు అవసరం లేదన్నట్టు లోకంలో ఉన్న జనులు బ్రతుకుతున్నారు. కానీ వారు కాలు జారే స్థలంలోనే ఉన్నారు అని గుర్తుపట్టాడు. ఈయన అనుకున్నాడు, ఈయనేమనుకున్నాడంటే 3వ వచనం కనుక మనం చదివితే, 3వ వచనం చదివితే, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు అది ఈయన మత్సర పడిపోయాడట. ఎవరని చూసి? గర్వించే వాళ్ళను చూసి మత్సరపడ్డాడు. భక్తిహీనుల క్షేమాన్ని చూశాడు. భక్తిహీనులకి ఏమొచ్చింది? క్షేమం. తర్వాత 14వ వచనం 11 నుంచి 14 వరకు చదివితే, మహోన్నతునికి తెలివి లేదా అంటే దేవుడికే తెలివి లేదా అనుకుంటున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు అది నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. చాలండి, అక్కడ నుంచి చదివితే చాలా ఉంటాయి. నేను ఎంతో భక్తితో బ్రతుకుతున్నా, ఇదంతా వ్యర్థమే అనుకున్నాడు. కానీ దేవుడు ఇతనిని నిలబెట్టిన చోట అది స్థిరమైనది అని గుర్తుపట్టలేకపోయాడు. కానీ తర్వాత దేవుడు అతనికి చూపించాడు. 21వ వచనం నుంచి చదివితే అక్కడ ఏమని రాసి ఉంటుందో చూద్దాం. నా హృదయం మత్సరపడింది. ఇవన్నీ చూసి ఆయన హృదయం ఏమైందట? ఒకటి మత్సరపడింది. మత్సరం అంటే అసూయ, చెడ్డ కండ్లు అని అర్థం. అంటే స్వప్నాతితనం నాకు వచ్చేసిందని చెప్తున్నాడు భక్తుడు. ఎందుకు? అరే భక్తి లేదు, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడు ఎక్కడున్నాడు అని హేళన చేసే వాళ్ళేమో క్షేమస్థితిలో ఉన్నారు. లేచిన దగ్గర నుంచి దేవుడు దేవుడు అని తిరిగేవాడికి సొక్కా కొడలేదు. అప్పుడు ఏమొచ్చిందంటే వాళ్ళ మీద తనకు అసూయ పుట్టింది, మత్సరం వచ్చిందని చెబుతున్నాడు భక్తుడు. కానీ తిరిగి తెలుసుకున్నాడు, నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడి తిని. అంటే ఎంత మదన పడిపోయాడో, ఎంత దాన్ని ఏమనొచ్చు అంటే హృదయంలో ఇతను చేసే భక్తిని, వాళ్ళ భక్తిహీనతను ఒక్కసారి బేరీజు వేసుకొని వాళ్ళున్న ఉన్నత స్థితిని, ఇతడున్న దిగజారిన స్థితిని, లేకపోతే ఇతను లేమి స్థితిని బేరీజు వేసుకుని మదన పడిపోయాడు, వ్యాకుల పడ్డాడు, కలవరపడిపోయాడు. ఇది సరైనది కాదనుకున్నాడు. తర్వాత నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని. అంటే ఒక పశువు ఎట్లా ఆలోచిస్తుందో తెలివి లేకుండా అలా అయిపోయిందంటే ఇతని పరిస్థితి. అలాంటి స్థితిలోనికి ఒకానొక ఘట్టంలో ఆలోచన చేశాడు. తర్వాత అన్నాడు, నేను మృగము వంటి వాడనైతిని అన్నాడు. మృగం అంటే మృగం ఎవడన్నా పిల్లోడు కనపడాడనుకో, అయ్యో చిన్న పిల్లోడులే, ఇతన్ని జాగ్రత్తగా వాళ్ళ అమ్మలకు అప్పచెబుదాం, తప్పిపోయి ఇటు వచ్చాడు అంటదా మృగం, తినేస్తుంది అంతే. ఎందుకని తినేస్తుంది? దానికి జాలి లేదా, దయ లేదా? ఉండదు. ఎందుకంటే ఇది మృగం. అలాంటి పరిస్థితిలోనికి ఏదైనా వెళ్ళిపోవాల్సి వచ్చింది అని భక్తుడు చెబుతున్నాడు. అని చెబుతూ అక్కడ ఏమంటాడు? అయినను అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అయినను, అది మొదటి మాట, నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. నా హృదయ పరిస్థితి ఏమో ఇలాగైపోయింది, మత్సరపడిపోయింది. నా అంతరంద్రంలో నేను చాలా వ్యాకుల పడ్డాను. నేను తెలివిలేని పశుప్రాయుణ్ణి అయిపోయాను. తర్వాత నేను మృగం లాంటి వాడిని అయిపోయాను. ఎందుకు? ఎంత భక్తి చేసినా వ్యర్థమే, ఏ భక్తి లేనోడే బాగా బతుకుతున్నాడు అనే ఆలోచనలు నాలోకి వచ్చినాయి. బాబు, నేను పశువుతో సమానం. చాలా తప్పుగా నేను ఆలోచించాను. కానీ వాళ్ళు నిశ్చయముగా కాలు జారు స్థలమందే ఉన్నారు, నేను మాత్రం కాలు జారని స్థలంలో ఉన్నాను. ఇది గుర్తుపట్టలేకపోయాను అని ఈ ఆసాపు తన కీర్తనను వ్రాస్తున్నాడు. అలాగే నా ప్రియ సహోదరి సహోదరులరా, యేసయ్య నమ్మిన తర్వాత బాధలు వచ్చాయని యేసయ్యను వదిలిపెట్టద్దు.
యేసయ్య నమ్మిన తర్వాత ఏదో సమస్యలు వచ్చాయని యేసయ్యను వదిలిపెట్టద్దు. యేసయ్య దగ్గరికి వెళ్ళాక మాకేం కలిసి వచ్చిందండి అన్న పదం మన నోటి వెంట రాకూడదు. దేవుడే మాకు తోడు, దేవుడే మాకు తోడు అని ఏదో చిన్న సమస్య వచ్చేప్పటికి ఏం చేశాడండి దేవుడు మాకు చెప్పండి, ఏమేలు చేశాడు మాకు అన్న పదం నోటి వెంట రాకూడదని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భక్తుడు కంగారు పడ్డాడు, కలవరపడ్డాడు, కానీ అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను అని చెబుతున్నాడు. ఎన్నో సమస్యలు వచ్చేసాయి, ఆయన దేవుడిని ఏమైనా వదిలిపెట్టాడా? ఆలోచించాడు అంతవరకే, కానీ ఆలోచన కూడా సరైంది కాదనుకున్నాడు. నా దేవుడు నన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాడు అనుకున్నాడు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను. ఎల్లప్పుడూ. ఎప్పుడన్నా దేవుని దగ్గర నుంచి దూరం అయ్యాడా భక్తుడు? ఏదన్నా పరిస్థితి దేవుని నుంచి ఆయన్ని దూరం చేసిందా? కరువేమన్నా దూరం చేయగలిగిందా? ఖడ్గం ఏమన్నా దూరం చేయగలిగిందా? అపవిత్రత దేవుని నుంచి ఇతన్ని ఏమన్నా దూరం చేయగలిగిందా? లేకపోతే వస్త్రహీనత వస్తే ఏమన్నా దూరం అయ్యాడా? దేనిలో కూడా దూరం అవ్వలేదు. ఏదొచ్చినప్పటికీ కూడా అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను. ఈ సాక్ష్యం మనం కూడా చెప్పగలగాలి. చేతి నిండా సొమ్ము ఉన్నప్పుడు, పంట బాగా పండినప్పుడు, ఆర్థిక బలం మనకు బాగా వచ్చినప్పుడు యేసయ్యా నేను నీతోనే ఉంటాను అని ఎవరైనా చెబుతారు. పరిస్థితులు తారుమారైనప్పుడు, ఉన్న ఆస్తి పోయినప్పుడు, ఆరోగ్యం కోల్పోయినప్పుడు, మరణం శరణ్యం, ఇక మరణం తప్ప మరొక గత్యంతరం నాకు లేదనుకున్నప్పుడు, బంధువులు దూరమైనప్పుడు, స్నేహితులు దూరమైనప్పుడు, ఎవరు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, యోబు వల్లే అలాంటి పరిస్థితి ఒకవేళ దాపురించిన ప్రాణం పోతుంది అనే స్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ కూడా నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను అనే మాట మనము కూడా చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునగాక. అందుకు యేసయ్య దగ్గరకు రావాలి. యేసయ్యను అందుకు మనం కలిగి ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా యేసయ్యను వదిలిపెట్టని స్థితిలో ఒక క్రైస్తవుడు ఉండాలి. మందిరానికి వెళితే కలిసి వస్తుందండి అని, మందిరానికి వెళితే ఏదేదో మా పిల్ల పెళ్ళవద్దని, లేదా మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందని, మా వ్యాపారం కలిసి వస్తుందని, ఈ ఉపయోగం ఉండి ఉపయోగం లేని వాటి కోసం మాత్రం యేసయ్య దగ్గరకైతే అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య దగ్గరకు రాని వాళ్ళ స్థితి ఎలా ఉంది? ఎంతో గొప్పగా ఉంది. అవునా కదా? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసయ్య దగ్గరికి రాని వాళ్ళ స్థితి ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకా యేసయ్య దగ్గరకు వాటి కోసం నువ్వు రావటం ఎందుకు? వాళ్ళు ఏం చేశారు ఆ పని నువ్వు చేసి సరిపోద్ది. వాళ్ళు బాగా చదివారు అనుకో, నువ్వు కూడా చదివించు, లేదా చదువు. వాళ్ళు వ్యవసాయం చేసి అభివృద్ధి పొందారు అనుకో, అదే గొప్ప వ్యవసాయం నువ్వు కూడా చెయ్యి. యేసయ్య దగ్గరికి వస్తేనే పంట పండుద్దనేం లేదు. యేసయ్యని ప్రేమించిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుందనేం లేదు. ఉద్యోగం రావడానికి, పంట పండడానికి, డబ్బు సంపాదించడానికి యేసయ్యకు సంబంధం లేదు. ఎవడు ఒళ్ళుంచి పనిచేస్తాడో వాడు గొప్పవాడైపోతాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవడైతే జాగ్రత్తగా రూపాయి పట్ల ఉంటాడో వాడు గొప్పవాడైపోతాడు. దానికోసం యేసయ్య దగ్గరకు రానవసరంలా. కాబట్టి యేసయ్య దగ్గరకు ఎందుకు రావాలి అంటే ఆయనని ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఆయనతో ఉండటానికి రావాలి. ధనం ఉండొచ్చు, పోవచ్చు. అర్థమవుతుందా? బంధువులు మనతో ఉండొచ్చు, పోవచ్చు, ఏదైనా జరగవచ్చు కాక, కానీ యేసయ్యతో మనతో యేసయ్య ఉండగలగాలి. ఇది అందుకే భక్తుడైనటువంటి దావీదు కూడా చెబుతాడు 23వ కీర్తనలో చివరి వచనంలో ఆయన ఏమంటాడంటే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అన్నాడు. ఏ కాలం అది? చిరకాలం. అంటే ఎప్పుడు కూడా ఆయన మందిరంలో ఏం చేస్తాడట? నివాసం. ఎల్లప్పుడూ దేవుని మందిరంలో నివాసం ఉంటాడు. దేవుని మందిరం అంటే ఆయనకి ఇష్టం. దేవుని మందిరం అంటే ఆయనకి ప్రేమ. దేవుని మందిరాన్ని మించింది ఏదీ లేదనుకుంటాడు. భక్తిహీనులతో నేను ఉండే కంటే దేవుని మందిరంలో ఉండటం నాకు మేలు అని చెప్పినటువంటి భక్తుడైన మందిరం కట్టడానికి ఎంతో ప్రయత్నించాడు.
కానీ తన కుమారుని ద్వారా దేవుడు ఆ కార్యం జరిగించాడు. దేవుని మందిరం అంటే ఆయనకు అంత గౌరవం. జనులు అన్నారు, దేవుని మందిరానికి వెళదాం, వస్తారా అని అడిగారంట ఆయన్ని. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు భక్త దావీదు. అంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవునితో గడపటం అంటే ఎంత ఇష్టమో ఎవరికి? దావీదుకి. దేవుని మందిరానికి వెళదాం అన్నప్పుడు అంట జనులు, ఈయన చాలా సంతోషించాడట. రేపు వారం వస్తాలే, ఈ పూట నేను రానులే. ఆ దేవుని మందిరానికి ఈ పండగ అదేనండి. ఇక మరి అంత పిచ్చ ఉండకూడదు. దేవుడు అంటే ఏదో పండగకు ఒకసారి వెళ్ళాలి, ఉండొచ్చు, పిచ్చ ఉండొచ్చు, అంత పిచ్చ ఉండకూడదు కదా. ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుందా, పండగ ఖచ్చితంగా ఎక్కడుండగా నేను మాత్రం క్రిస్మస్ పండగ కొత్త చొక్క కొత్త లుంగి కట్టుకొని నేను వెళ్ళిపోతాను నేను మందిరానికి. క్రిస్మస్ పండుగ ఒకటి, జనవరి పండుగ ఒకటి ఖాయమయ్యా అంటాడు. మరి కొంతమంది అయితే ఏదో పెళ్లి చేసేటప్పుడు రమ్మన్నారని వెళ్ళానయ్యా అంటాడు. అంటే పెళ్లి కోసం ఒకసారి వెళ్తారు, పోయాక ఆ మీదగా తీసుకెళ్తున్నారు కాబట్టి అప్పుడు ఒకసారి, ఇక 2 సార్లే కొంతమంది మందిరానికి వెళ్ళేది. ఖచ్చితంగా గుళ్ళో పెళ్లి చేయాలి, చర్చిలో పెళ్లి చేయాలంటే తప్పనిసరిగా అప్పుడు రెండవది పోయాక మళ్ళీ అక్కడ తీసుకెళ్తాం. అప్పుడు వెళ్ళిపోతారా? దేవుని సన్నిధికి వెళ్ళిపోతారా? మందిరానికి లేకపోతే ప్రభు ఉండే స్థలానికి వెళ్ళిపోతారా? అప్పుడు వెళ్తే వెళ్ళరు. దేవునితోని ఎల్లప్పుడూ ఆయన మందిరాన్ని ప్రేమిస్తూ, వాక్యాన్ని ప్రేమిస్తూ, ఆయన దగ్గరే, ఆయన గడప దగ్గరే గడిపే వారు మాత్రమే దేవునితో ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన యొద్ద ఎల్లప్పుడూ ఉన్నాడట యాసాపు. అయినను ఎవడు ఎంత సంపాదించుకున్నా నాకు అవసరం లేదు, నాకు అసలు తినడానికి తిండి లేకపోయినా నేనేం పట్టించుకోను, అది అలా ఉన్నా, నా పరిస్థితి ఎలా ఉన్నా, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను. ఎందుకంటే ఆయన రమ్మని పిలిచాడు నన్ను అంటున్నాడు యేసుప్రభుల వారు మత్తయి సువార్తలో అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దకు రావడం అంటే వాక్యం దగ్గరకు రావడం. ఎల్లప్పుడూ నేను నీ యొద్దే ఉన్నాను అన్నాడు భక్తుడు. అంటే మనం వాక్యం యొద్దే ఉండాలి. వాక్యం మనతో, మనం వాక్యంతో, అంటే యేసయ్య మనతో, మనం ఆయనతో కలకాలం ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈ భక్తుడు నువ్వే నాకు కావాలి అని ఎందుకు చెబుతున్నాడు అంటే, నాకు ఏది అక్కర్లేదు, ఈ లోకంలో నాకేది అక్కర్లేదు, నువ్వు నాకుండగా అని చెబుతున్నాడు. మరంట ఒక రాజుగారు ఆ రాజ్యంలో జనాన్ని మొత్తాన్ని పిలిచాడు, ప్రజల్ని పిలిచి అన్నాడు, మహాప్రజలారా, మీరంతా నా రాజ్య సభ్యులు, నా పిల్లలు, కాబట్టి నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఈ రోజున. ఇప్పుడు టైం 8 గంటలైంది. 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మీకు అవకాశం. రాజ దర్బారులోనికి రండి, కోటలోనికి వెళ్ళిపోండి. మీకు కావలసిన, మీకు నచ్చిన వస్తువుని మీరు మీ నెత్తిన పెట్టుకుని పోవచ్చు. ఏదైనా ఎత్తుకుపోండి, మీరు లేవగలిగిన దాన్ని, లేపుకోగలిగిన దాన్ని ఏదైనా సరే తీసుకెళ్ళిపోండి అని ఆయన 8 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళకి ఉపదేశం చేసి 9 గంటలకు రైట్ వెళ్ళిపోండి అన్నాడు. ఏది కోటలోకి వెళ్ళి తెచ్చేసుకోండి అన్నాడు. ఇక జనం అంతా పరుగులు తీశారు కోటలోకి. ఒకడికి బంగారం దొరుకుతుంది, ఒకరికి వెండి దొరుకుతుంది, ఒకడికేమో బిందె దొరికింది, ఒకడికి తపేల దొరికింది, ఒకడికేమో గుర్రాలు దొరికినాయి, ఒకడికేమో ఇక ఏవేవో దొరుకుతాయి కదా. ఎవడికి దొరికింది వాళ్ళు పట్టుకొని నెత్తి మీద పెట్టుకుని వెళ్ళటం, ఇంటికాడ పడేయటం, మళ్ళీ రావటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ రావటం. ఏ ఊడికి నచ్చిన వాళ్ళు జారేస్తున్నారు. 8 గంటల వరకే, సాయంత్రం వరకు కూడా జారేయటమే. వీళ్ళందరూ అన్నీ ఎత్తుకుపోతుంటే ఒకడంట వచ్చి రాజుగారిని అమాంతంగా ఎత్తుకొని భుజం మీద వేసుకొని వెళ్ళిపోతున్నాడంట. దేవునికి మహిమ కలుగునగాక. అరే 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 దెంపరా, నన్ను దెంపరా, నన్ను దెంపరా, దెంపరం, నేను ఎత్తుకుపోతాను నిన్ను అని తీసుకొని ఇంటికి ఎత్తుకుపోయాడట రాజుగారిని. అరే పిచ్చోడ్లాగా ఉన్నావు, అందరూ వెండి ఎత్తుకుపోతున్నారు, బంగారం ఎత్తుకుపోతున్నారు, రాగి ఎత్తుకుపోతున్నారు, ఇనుము ఎత్తుకుపోతున్నారు, గుర్రాలను తీసుకుపోతున్నారు. అరే ఎన్ని ఆహార వస్తువులు ఉన్నాయి, ఎన్ని కత్తులు, ఎన్ని డాళ్ళు ఉన్నాయి.
మరి ఎన్ని వదిలిపెట్టి నన్ను పట్టుకుపోతావు ఎందుకురా అంటే, మహారాజా వాళ్ళంతా పిచ్చరకాలు. వెండిన రోజులు ఉంటుంది, బంగారం రోజులు ఉంటుంది, లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళి ఆ ద్రాక్ష గెలలేని రోజులు ఉంటాయి, అంజూర పడలేని రోజులు ఉంటాయి, తింటారు అయిపోతాయి. కానీ నువ్వెక్కడుంటే అక్కడ రాజ్యం ఉంటుంది, నువ్వు నాకు కావాలి అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వుంటే చాలు, ఏ రాజ్యం ఏదైనా దండెత్తగలవు, దాన్ని జయించగలవు, దాన్ని హస్తగతం చేసుకోగలవు, నువ్వు రాజువు గనక పరిపాలన చేయగలవు. నువ్వు నాతో ఉంటే నేను కూడా ఏది కావాలన్నా నీతో పాటు నాకు కూడా దొరుకుద్ది బాబు అన్నాడట. అర్థమవుతుందా? ఈ తెలివి లేని వాళ్ళే అదొకటి ఎత్తుకుపోయారు. మా భర్త బియ్యం ఉదాహరణ చూపాడు, ఒకడు ఎన్ని రోజులు తింటాడు, మళ్ళీ తర్వాత తెల్లగా పళ్ళు బయట పెట్టి కళ్ళెట పెట్టి చూడటమేగా. కాబట్టి ఏది నాకు అక్కర్లేదు, నువ్వుంటే నాకు చాలు అన్నాడు కదా. నాకు నువ్వే కావాలి అన్నాడు. అలాగే మనం కూడా యేసయ్య మనకుంటే చాలండి. ఇవన్నీ మనకి ఎందుకంటే, యేసయ్య ఏమన్నాడు? ఆకాశం నాది, భూమి నాది, పర్వతములు నావే, సమస్తము నాదే అన్నాడు యేసయ్య. అసలు ఆయనే మనవాడైతే ఎంత బాగుంటుంది. అవన్నీ మనవేగా. యేసయ్యే మనవాడైతే ఇవన్నీ మనవే. యేసయ్య నువ్వైతే నాకు వద్దు, కానీ అదిగో నాకు ఇది కావాలి అది కావాలి అని వాటిని ఎత్తుకుపోయే వాళ్ళలాగా మనం ఉండకూడదు. అంటే వాక్యము మనదై ఉండాలి, మనము వాక్యము వారమై ఉండాలి. అందుకని నా మాటలు మీ యందు మీరు నా యందు నిలిచి ఉంటే మీకేది ఇష్టం అడగండి, అది నేను మీకు ఇస్తానన్నాడు యేసయ్య. కాబట్టి ఆసాపు చెబుతున్న మాట ఏమిటంటే, నేను ఎల్లప్పుడూ నీ వద్దే ఉన్నాను అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? 23వ వచనంలోనే, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ ఏమన్నాడు? నేనైతే నీ దగ్గరే ఉన్నాను. మనం ఆయన దగ్గర ఉన్నాం అనుకోండి, మనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు మళ్ళీ, అంతేనా? యేసయ్య ఎన్ని రోజులు ఉండాలి నీతో, ఎన్ని రోజులు ఈ ప్రార్థనలో, ఎన్ని రోజులు ఈ భక్తి, ఏదో అప్పుడు ఊపు వచ్చింది, ఉద్యమం వచ్చింది, యేసయ్య కోసం ఏదో చేస్తానని ఊగాను. కానీ అది మనోళ్ళు అంటారు కొంతమంది, ఆంధ్రులు ఆరంభ సూరులు అంటారు, తెలుసా? ఆరంభంలో సూరులు అంట. మొట్టమొదట్లో లేచిన ఉద్యమం చూస్తే భూలోకాన్ని తలకిందులు చేసేస్తారు వీళ్ళు అనుకుంటారంట. 3వ రోజుకల్లా ఎవరిదారు నాడిపోతాడు. అట్లాగే యేసయ్య నువ్వే నాకు కావాలి, నీ దగ్గర ఉంటాను అంటాం, బాగానే ఉంది. కానీ తర్వాత ఇక చిన్న పని ఉందండి, ఇక చూద్దాం అనే స్థితిలోనికి వెళ్ళిపోతారు కదా. అలా కాదు, ఈయనన్నాడు నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు అన్నాడు. చేతిని ఆసాపు దేవునికి అప్పగించాడు. తన కుడి చేతిని యేసయ్య పట్టుకోమన్నాడంతే. యేసయ్యను ఆసాపు పట్టుకోలేదు, ఆసాపు చేతినే యేసయ్య పట్టుకున్నాడు. ఏమిటండి తేడా? ఏదైతే ఏమైంది? లేదు, యేసయ్య చేతిని ఆసాపు పట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు వదిలిపెట్టి పోతాడు. కానీ యేసయ్యే ఆసాపు చేయబట్టుకుంటే యేసయ్య ఎన్నటికీ విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. పిల్లవాడినట తిరణాలకు తీసుకెళ్ళాడట ఒక తండ్రి. తీసుకెళితే పిల్లవాడు వాళ్ళ నాన్న చేయబట్టుకొని ఆ తిరణాల్లో చూస్తున్నాడు. ఇటు బోర్లు ఊతున్నాడు, ఒకడేమో ఆట ఆడుతున్నాడు, ఇంకొకడేమో గళ్ళ మీద నడుస్తున్నాడు, ఇంకొకడేమో రంగులు పూసుకొని ఎగురుతున్నాడు, ఇటు భజంత్రీలు వాయించుతున్నారు, అట రంగుల రాట్నాలు తిరుగుతున్నాయి. అంత హడావుడిగా ఉంటుంది కదా తిరునాళ్ళు అంటే. పిల్లవాడు వాళ్ళ నాన్న చేయబట్టుకుని వెళ్తున్నాడు. వాళ్ళ నాన్న వెళ్ళిపోతుంటే ఆ చేయబట్టుకుని ఈ చూస్తున్నాడు. ఈ పిల్లవాడికి ఏదో ఒకటి నచ్చింది, వాళ్ళ నాన్న చేతిని టాప్ మాట వదిలేసి అక్కడే నుంచొని చూస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు ఎదరికి వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే పిల్లాడు లేడు. పిల్లాడేమాడు ఏమో లేడు. ఎందుకు దూరం అయ్యారు వీళ్ళిద్దరూ? ఈ రంగుల లోకంలో పిల్లవాడు తన నాన్న చేతిని పట్టుకున్నాడు, నచ్చిన చోట ఆగిపోయాడు ఆ చేతిని వదిలిపెట్టి. అలాగే మనం కూడా ఈ లోకంలో యేసయ్య చేతిని పట్టుకొని నడుచుదాం అని కనుక మొదలు పెట్టామనుకోండి, మనకెక్కడో ఏదో నచ్చుద్ది, యేసయ్యను వదిలిపెట్టి అక్కడే స్థిరపడిపోతాం. అర్థమవుతుందా? కానీ యేసయ్యే గనక మన చేయబట్టుకుంటే, తండ్రే గనక పిల్లవాడు చేయబట్టుకుంటే అటు చూస్తుంటాడు, ఇతను
లాక్కుపోతూనే ఉంటాడు. ఆడెక్కడ ఆగాలో అక్కడ ఆగనివ్వడు. ఎక్కడ ఆగితే క్షేమమో అక్కడ వరకు తన పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతారు తండ్రి. దేవునికి మహిమ కలుగునగాక. ఏదైనా అర్థం కానిది కనబడింది ఉంటే అవసరమైతే ఎత్తి తన మెళ్ళ మీద కూర్చోబెట్టుకొని అదుగో అని తనకంటే ఎత్తులు తన పిల్లవాడిని నుంచోబెట్టి చూపించగలడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి యేసయ్యని నేను పట్టుకున్నానండి, యేసయ్యని నేను నమ్ముకున్నానండి కాదు, యేసయ్యే నన్ను పట్టుకున్నాడు, యేసయ్యే నన్ను నమ్ముకున్నాడు అనాలి. యేసయ్య మనలను నమ్మాడు, అది మనం నమ్మాలి. ఆయన మనల్ని నమ్మాడు కాబట్టి మన కోసం ప్రాణం అర్పించాడు, పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చాడు ఈ లోకానికి. యేసయ్య మనలను నమ్మాడు. యేసయ్యకి మనమంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే పరలోకం కన్నా మనమంటేనే యేసయ్యకి ఇష్టం. పరలోకంలో ఆయన సింహాసనం మీద ఉంటాడు. కోట్ల కోట్ల దేవదూతలు ఆయనను పొగుడుతారు, ఆరాధిస్తారు, గణపరుస్తారు. పరిశుద్ధుడు 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 అని యేసయ్యను స్తుతిస్తూ ఉంటారు. అంత ఉన్నతమైన స్థితిని ఎవడైనా వదిలిపెట్టుకొని వస్తానికి ఇష్టపడతాడా? ఎవరైనా, ఏ ఒక్కడైనా. కానీ అంత స్థితిని వదిలిపెట్టి ఉన్నతమైన స్థితి, అంతకంటే పై స్థితి ఎవరికీ లేదు, అంత ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి ఎంత హీన స్థితిలోనికి వచ్చేసాడంటే మన కోసం. ఎంత హీన స్థితి అది! ఇక అంత హీనం ఇక లోకంలో ఉండదన్నమాట. అంతటి దాసుని స్వభావం, స్వరూపం ధరించేసుకున్నాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు అంటే, ఎందుకు వదిలిపెట్టాడు అంటే పిచ్చండి. నువ్వంటే యేసయ్యకు పిచ్చి. అందుకు యేసయ్య మనందరి కోసం ఏం వదిలిపెట్టాడు? పరలోకాన్నే వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. మరి యేసయ్య కోసం అయ్యా నువ్వే నాకు కావాలి అని మనం చెప్పగలుగుతున్నామా అన్నదే ఈ రోజున ప్రశ్న. పరలోక రాజదర్బారిని వదిలిపెట్టి వచ్చి మన చేతిని పట్టుకున్నాడు. ఈ రోజున కూడా మనం ఒక పని చేయొచ్చు. యేసయ్య ఇప్పటి వరకు తెలుసో తెలియకో నేను నీ చేయి పట్టుకున్నాను, నీతో వస్తానని మాట ఇచ్చాను, కానీ చాలాసార్లు తప్పిపోయాను, చాలాసార్లు వదిలిపెట్టాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు వదిలేస్తున్నాను. కానీ ఈ రోజు నుంచి అలా కాదు యేసయ్య, నా చేతిని నువ్వు పట్టుకోవాలి అని ఎంతమంది ఇష్టపడి మన చేతిని యేసయ్యకు ఇవ్వడానికి ఇష్టపడి ఈ రోజున తన చేతిని దేవునికి ఇస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆసాపు చేసినటువంటి గొప్ప పని, నా చేతిని నువ్వే పట్టుకున్నావు. అందుకని భక్తిహీనులు పెచ్చురిల్లిపోయినా, వాళ్ళ ఆస్తి ఎంత ఎదిగినా, వాళ్ళకి ధన సమృద్ధి ఉన్నా, జన సమృద్ధి ఉన్నా, బలమున్నా, హంగు ఆర్భాటములు ఉన్నా, ఈ లోకమంతా వాళ్ళు సంపాదించిన, అయ్యా నాకు నువ్వు కావాలి, ఈ లోకంలో నాకేది వద్దు, ఆకాశమందు నువ్వు తప్ప నాకేది అక్కరలేదు. ఈ లోక సంబంధమైనది సంపాదిస్తే పోగొట్టుకుంటాం. ఆకాశమందు ఉన్నదానిని, పైనున్న దానిని, పరలోకాన్ని సంపాదించుకుంటే అది ఎప్పటికీ పోదు, అది శాశ్వతం అని గుర్తుపట్టాడు ఆసాపు. మనం కూడా నేర్చుకోవలసింది ఒక్కటే, యేసయ్య సన్నిధిని, యేసయ్యను ఎప్పుడు విడిచిపెట్టకూడదు, ఎప్పుడు ఆయన దగ్గర ఉండాలి. రెండవది మన చేతిని ఆయనకి ఇవ్వాలి. మూడవది అక్కడే చెబుతున్నాడు, చూద్దాం. నీ ఆలోచన చేత, అది నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు అని చెబుతున్నాడు. ఈయనకంటూ ఒక ఆలోచన లేదు, ఇక ఈయనకంటూ ఒక నిర్ణయం లేదు. ఈ ఆసాపుకంటూ ఒక సొంత అభిప్రాయం యోబులాగా ఈయనకి లేదు. నీ ఆలోచన చేత నేను నడుస్తాను, ఇటు తిరుగు అంటే అటే తిరుగుతాను, అటు నడు అంటే అటే నడుస్తాను, ఎటైనా సరే నీ ఆలోచన చేత నేను నడుస్తాను. అంటే దేవుని ఆలోచన చేత మాత్రమే ఒక వ్యక్తి నడవాలి అనేది మనకు అర్థమవుతుంది. తొందరపడి నడుచువాడు మార్గము తప్పుతాడు అని సామెతల గ్రంథం 19:2లో వ్రాయబడింది. తొందరపడి నడిస్తే మార్గం తొలగిపోతాడు. తొందరపడి నడవద్దు. దేవుని ఆలోచనతోనే మనం ముందుకు నడవాలి. మన సొంత ఆలోచనలు పక్కన పెట్టాలి. అంటే మనం అనే వాడికి ఉండకూడదు.
అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేది నేను కాదు, నా యందు క్రీస్తే అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు బండి తన ఇష్టం వచ్చినట్టు ఎటు కావాలంటే అటు వెళ్ళిపోదాం. దాని మీద కూర్చున్న వ్యక్తి ఎటు నడిపిస్తాడో అటే నడుస్తుంది. దానికంటూ ఒక అభిప్రాయం ఉండదు. లేదు నేను లెఫ్ట్ తిరుగుతానని తిరిగిపోదాం. దాని మీద కూర్చున్న వ్యక్తి అభిప్రాయాన్ని బట్టి అది నడుస్తుంది. లైటు బండికి అవసరమా, మనకు అవసరమా? రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు అమ్మా మనకే, బండికి కాదు. ఆ లైట్ ఎందుకు ఆ బండికి? దానికైనా అవసరం, దానికి కావాలా? అది మనకు కావాలి, అంతే కదా. అంటే ఆ బండి లైట్ ఎవరి కోసం పనిచేస్తుంది? మన కోసం పనిచేస్తుంది. అలాగే యేసయ్య మనలో ఉండి ఆయన ఇటు నడిపిస్తే అటు నడిచే బండి మనం. దేవుడు మనల్ని వెలిగించి అనేకులకు మార్గదర్శకులుగా ఎందుకు చేయాలనుకున్నాడంటే ఆయనకు కావాలి, ఆయన పిల్లలు ఆయనకు కావాలి. కాబట్టి మన సొంత అభిప్రాయం మనకు ఉండకూడదు. అలాగే బండికి తన సొంత అభిప్రాయం లేనట్టు మనం కూడా ఆయన చేతుల్లో ఒక పనిముట్టుగా ఉండాలి. పౌలు భక్తుడు అలా అయిపోయాడు. ఇక జీవించేది నేను కాదు, నేను చచ్చిపోయాను. నేను అనేవాడు సిలువ వేయబడిపోయాడు. అయిపోయింది నా పని, నేను చచ్చిపోయాను. మరి బ్రతికేది ఎవరో? నేను కాదు, నాలో క్రీస్తే. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది ఆయన చేస్తాడు నా ద్వారా. దేవునికి మహిమ కలుగునగాక. ఆ స్థితిలోనికి ప్రతి ఒక్కరూ రాగలగాలి. నేను అనే అహంగాన్ని మనలో ఉంచుకుంటే, అనేటువంటి ఆ అహం అనే దెయ్యంగాడు కనుక మనలో ఉంటే క్రీస్తు మనలో ఉండడం. కోపం వచ్చినప్పుడు బూతులు మాట్లాడేశానండి అన్నాము అంటే మనలో ఆయన లేడు. ఆయన ఇష్టానుసారంగా మనం బ్రతకట్లేదు. మరి ఎవరి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం? నా ఇష్టానుసారం, నేను అనే స్వభావం చచ్చిపోయి దేవుడే మనలో ఉండాలి. ఆయన ఆలోచన చేత నేను నడిపించబడుతున్నాను అన్నాడు భక్తుడు. మనం కూడా ఆయన ఆలోచనతోనే నడవాలి. ఏది నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను అన్నట్టు మనం ఎల్లప్పుడూ ఆయన దగ్గరే ఉంటే, తర్వాత ఆయన గనక మన కుడి చేతిని పట్టుకొని నడిపించగలిగితే, ఆయన ఆలోచన చేత గనక మనం ముందుకు గనక కొనసాగగలిగితే, చివరి మాట అక్కడ ఉంది, దాన్ని చదువుకొని ముగిద్దాం. చివరి మాట, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. దేవునికి మహిమ కలుగునగాక. ఎల్లప్పుడూ ఆయన యొద్ద మనం ఉంటే, ఆయన గనక మనం చెయ్యి పట్టుకుంటే, ఆయన ఆలోచనతో మనల్ని గనక నడిపించగలిగితే, అలా మనం నడవగలిగితే, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. మహిమలోనికి చేర్చుకుంటాడట. దేవుని మహిమలోనికి మనం కూడా ప్రవేశిస్తాం. అంటే పరలోకానికి మనం కూడా వెళతాం. ఒకసారి స్తోత్రం చెబుదాం.